ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు అంశము ఆపదలో ఆదుకునే దేవుడు. మనకి నిజంగా కష్టం వచ్చినప్పుడు, మనకు నిజంగా ఇబ్బంది వచ్చినప్పుడు, మనకి పెద్ద సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్య నుండి మనకి పరిష్కారం దొరకుతున్నప్పుడు మనకి ఆదుకునే దేవుడు ఎవరంటే మన తండ్రి అయిన దేవుడు. కీర్తన గ్రంథము 50:15 ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టును, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరిచెదవు అన్నాడు. నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, నీకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాల్సింది, నువ్వు మొర్రపెట్టాల్సింది, నువ్వు అడగాల్సింది నిన్ను సృష్టించిన సృష్టికర్త. నిన్ను స్వరక్తం ఇచ్చి, తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి దేవుడు తన ప్రజలకు ఆపద వచ్చినప్పుడు నువ్వు మొరపెట్టాల్సింది దేవుడికి తప్ప మనుషుల దగ్గర కాదు. ఈరోజు చాలామంది కష్టాలు వచ్చినప్పుడు గంటల తరబడి వెళ్ళి చుట్టాల దగ్గరికి, బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి, కాస్త తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఆ సమస్య వచ్చింది, నాకు ఈ ఇబ్బంది వచ్చింది, నాకు ఆ ఇబ్బంది వచ్చింది, మీరేమైనా నాకు సాయం చేస్తే నేను కొంత బయటపడతానని మనుషుల చుట్టూ చక్కెర కొడుతున్నారు. కానీ నిన్ను తల్లి గర్భంలో రూపించి ఈ లోకంలో తీసుకొచ్చి నీవు తనకి దూరస్తులుగా ఉన్న నీకు తన కుమారుడు యేసుక్రీస్తు సమీపంలోకి తీసుకొచ్చి తన సంఘంలో సభ్యత్వం ఇచ్చి తన కుమారు రక్తంలో నీ పాపను కడిగి శుద్ధీకరణ చేసి పరిశుద్ధతగా ఉంచినప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు అడగాల్సింది ఎవరికంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తకి, నీ తండ్రికి. అలా మనుషులు దాన్ని పక్కన పెట్టి దేవునికి కనీసం 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయకుండా, దేవుని దగ్గర తన కష్టాలను వెళ్ళబోచుకోకుండా మనుషుల చుట్టూ వెళ్ళి చక్కలు కొట్టి ఆది చెప్పుకుంటారు. వాళ్ళు నీకు ఏ సాయం చేయదు కదా, ఇది నీ గురించి చెడుగా చెప్తారు, నేను అపహారం చేస్తారు, నేను తక్కువ చేసి మాట్లాడి నీకు సహాయాలు అందకుండా చేసే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆపదలో ఆదుకునేది నీ దేవుడు, నా దేవుడు, మనల్ని సృష్టికర్త దేవుడు తప్ప మనుషులు కాదు. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఆపద వచ్చిందా అయితే నువ్వు నాకు మొరపెట్టు, నువ్వు మొరపడితే నీకేం చేస్తారంటే నేను విడిపిస్తాను అంట. మరి దేవుడికి ఏం లాభం నీకు విడిపిస్తాంటే, ఆయన నీ ద్వారా తన నామాన్ని మహింపరుచుకుంటాడు. దేవుడు ఉన్నాడు అని తన ఉనికిని నీ దొరచాడు చెప్తాడు. దేవుడు మానవుల్ని విడిచిపెట్టలేదు. దేవుడు లోకలు ప్రేమిస్తున్నాడు, లోకల మనుషులు ప్రేమిస్తున్నాడు. అందుకే నేను ఆయన నిజమైన వాడు, నిజమైన దేవుడిని ఎరిగి నేను మొరపెట్టాను, తెలుసుకున్నాను అన్నప్పుడు ఆయన ఔన్నత్యాన్ని, ఆయన నామఘనతను నీ ద్వారా ఆయన వ్యతిరేకం చేస్తాడు. కాబట్టి ఆపదలు ఆదుకునేది మనుషులు కాదు, అధికారులు కాదు, దేవుడు తప్ప మనుషులు ఎవరు ఆదుకోలేరు. మనం కీర్తన గ్రంథము 91:15-16 చూస్తే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అన్నాడు. దేవుడు అన్నాడు, ఎవరికైనా సమస్య ఉంటే నాకు వచ్చి మొరపెట్టండి, నేను మీకు ప్రత్యుత్తరం ఇస్తాను, నేను మీకు సమాధానపరుస్తాను, నీ శ్రమల్లో నీకు తోడై ఉంటాను, నీ శ్రమలు నేను విడిపిస్తాను. అంతేకాకుండా నిన్ను ఎవడైతే తక్కువ చేసి మాట్లాడాడో, నిన్ను ఎవడైతే ఏళన చేశాడో వాడి మధ్య నేను గొప్పం చేస్తాను. అంతేకాకుండా నిన్ను నీ చావు కోరేవారి మధ్య కూడా, నువ్వు జబ్బు అయిపోయాడు, దేనికి పనికిరాని వారి మధ్య మళ్ళీ నీకు దీర్ఘాయువునిచ్చి, నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యంనిచ్చి వారి మధ్య గొప్ప చేస్తాను. అలా చేసి నిన్ను తృప్తిపరుస్తాను. నా రక్షణ, అంతేకాకుండా నేను ఆ వ్యక్తికి రక్షణ ఇస్తాను. యేసుక్రీస్తు ద్వారా తన రక్తముతో, తన కుమారుని రక్తముతో శుద్ధీకరణ చేసి రక్షణ ఇస్తాను అన్నాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చాడండి, ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు. ఎందుకు ఆయన అవకాశం ఇస్తున్నాడంటే, ఆయనే దేవుడు కాబట్టి, ఆయన పరమందు ఉన్నవాడు కాబట్టి, ఆయన మన తండ్రి కాబట్టి. అలాంటి వాడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు. కాబట్టి దేవునికి మొరపెట్టాలంటే, అవును దేవుడు మొరపెట్టాలి, దేవుడిని మాత్రమే అడగాలి. కానీ నేటి క్రైస్తవులు చెప్పుకుంటున్నారు 10 నిమిషాలు కూడా దేవుని దగ్గర మొరపెట్టలేని పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది.
కాబట్టి అలాంటప్పుడు నీ కష్టాలు ఆపదలు ఎలా పోతాయి? మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నావు కానీ దేవుని దగ్గరికి చెప్పుకునే పరిస్థితి నీకు లేదు. ఎందుకంటే నీకు భయం, మనుషులంటే నీకు భయం కలుగుతుంది కానీ ఆ మనుషుల భయంలో కూడా తప్పించి దేవుడు నీకు తోడన్న సంగతి నువ్వు ఎరగకున్నావు. కాబట్టి నీ భక్తి నీ పెదల్లో ఉండిపోయింది కానీ నీ అంతరంగములు లేదు. అలా ఉంటే నీ ప్రతి సమస్య, ప్రతి జీవితము, ప్రతి ఆలోచన దేవుని పాదాల చెంతే వస్తాయి. అది లేనప్పుడు భక్తి మాత్రం పెదవులు ఉంచుకుంటావు, లోకంలోకి వెళ్ళి మనుషులకి వెళ్ళి కష్టాలు చెప్పుకుంటావు. కీర్తన గ్రంథము 107:6 వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. కష్టకాలం ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఆపదలను ఏం చేశాడంటే విడిపించాడట. అవును, దేవుడితో నీతిగా ఉండేటప్పుడు, యథార్థంగా ఉండేటప్పుడు వారికి ఏ కష్టము లేదు. కానీ ఆపదలు ఆదుకునే దేవుడు అనేకసార్లు వారు ఆపదలు తప్పిస్తున్నప్పుడు మరలా వెళ్ళి విగ్రహారాధన వైపు, లోకం వైపు తిరుగుతున్నప్పుడు దేవుడు వారికి బుద్ధి చెబుతూ అన్ని జనాంగమునకు అప్పచెప్పేస్తున్నప్పుడు వారికి భయం కలిగినప్పుడు వాళ్ళు మరలా తప్పు తెలుసుకొని యథార్థవంతులుగా మారినప్పుడు దేవుడు మరిని పక్కన పెట్టకుండా వాళ్ళు మారు మనసు పొందారని, పశ్చాత్తాపడ్డారని, వారికి శ్రమ వచ్చిందని వెంటనే రియాక్ట్ అయ్యి వారికి ఆపదల నుండి విడిపించాడు అన్న సంగతి గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. అలాగే కీర్తన గ్రంథము 107:13 మనం చూస్తే, కీర్తన గ్రంథము 107:13, 19, 28 ఆలోచన చేస్తే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారికి ఆపదలో నుండి వారిని విడిపించిన. ఇశ్రాయేలు ఎన్ని కష్టాలు పడ్డారండి, ఎన్ని సమస్యలు పడ్డారు. దేవుడు వారికి సహాయం చేస్తున్నా దేవుడు మాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు కూడా మరలా వారికి బుద్ధి చెప్పి మళ్ళీ వారు వచ్చి మొరపెట్టినప్పుడు, వారు పశ్చాత్తాపడినప్పుడు వారు దాహం వేస్తే నీరు ఇచ్చాడు. ఫరో సైన్యం వెంటబడుతోంది, సముద్రం 2 పాయలు చేశాడు, 6 నెలలు చేసి మళ్ళీ ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి దాటించాడు. ఇలా చూసుకుంటే ఎన్నో కార్యాలు చేయించాడు. అందుకంటాడు ఇర్మియా గ్రంథము 2:6, ఇర్మియా 2:6, ఐగుప్తు దేశంలో మమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడనున్నాడని అరణ్యములు అనగా ఎడారులు గోతులు గల దేశములు, అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరినో సంచారమైన నివాసమైన చేయని దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాను జడుగొట్ట అడుగుట లేదు అన్న. కాబట్టి అడవులో ఎవరు నివాసం చేస్తారు? అలాంటిది దేవుడు వారికి పగలులాగా చీకట్లో అడవి ఎంత భయంకరంగా ఉంటుంది. క్రూరమృగాల మధ్యలో ఏ క్రూరమృగాలు వారు తినేయకుండా వారికి పగల లాంటి ఒక ఇదిచ్చి, ఒక లైట్ పెట్టి వారు నడిపించిన సందర్భాలు, వారు ఆకలి వేసినప్పుడు చికెన్ భోజనం పెట్టిన సందర్భాలు, దేవదూతలు పూజించే మన్నాను ఇచ్చినటువంటి ఇది ఆహారం, ఇలా ఎన్నో చేసినప్పుడు కూడా వారు అవిశ్వాసఘాతకులు అయిపోతున్నప్పుడు మళ్ళీ వారు మారు మనసు పొందినప్పుడు దేవుడు వారిని విడిపిస్తూనే ఉన్నాడు ఆపద నుండి. కానీ ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. నీ దేవుడు కూడా అంతే, ఇప్పుడు కూడా నీవు తను విడిచెళ్ళిపోయినప్పుడు కూడా మరలా వచ్చి, తండ్రి నేను తెలుసో తెలియక బలహీనంలో పడిపోయాను, నా అపరాధములు క్షమించు, నువ్వు దేవుడు అని ఎరిగి కూడా నాకు ఏమైపోయిందో తెలియదు, నేను అవిశ్వాస ప్రశ్న అయిపోయినాయా, నన్ను కాపాడు, నాకు ఈ సమస్య నుండి నన్ను కాపాడని మొరపెట్టినప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వడానికి, నీ ఆపద నుండి తప్పించడానికి సిద్ధముగా ఉండేవాడు ఎవడంటే మన తండ్రి అనే దేవుడు మాత్రమే తప్ప భూమి మీద ఏ మనుషుడు కూడా ఈ ఆపద నుండి సమస్య తప్పించలేడు. ఆ సంగతిని రూఢిగా తెలుసుకో. ద్వితోపదేశకాండం 8:15 తాపకరమైన పాపం పాములను తేలును కలిగి ఎడారే నీరు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించను, రాతి బండ నుండి నీకు నీరు తెప్పించను అన్నాడు. రాతి నుండి రాళ్ళ నుండి నీరు వచ్చిన సందర్భాలు ఎక్కడ భూమి మీద ప్రపంచం ఎక్కడ పోతారు, కానీ వారు ప్రత్యేకమైన నీరుని ఆయన ఇప్పించాడు. తాపకరమైన పాములు కాటు వేసినప్పుడు ఆయన వారిని బ్రతికించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ద్వితోపదేశకాండం 32:10 అరణ్య ప్రదేశంలోని బేకల దొరగల పాడైన ఎడారిలోని వాడిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వల్లే వాడిని కాపాడు. ఎలా కాపాడట? కనుపాపను ఎలా అయితే కాపాడతారో అలా కాపాడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19 ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో
మీ ప్రతి అవసరము తీర్చును. నేడు క్రైస్తవులు చెప్తున్నాడు, నాడు ఇశ్రాయేలుతో నిబంధన చేసినప్పుడు దేవుడు నేరుగా కాపాడిన దేవుడు నేడు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి తన అనాదికాల సంకల్పంలో ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు సంఘంలో సభ్యుడిగా ఉన్న నేను సభ్యుడిగా నేను విడిచిపెడతాడా? అప్పుడు ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఇంకా నూరంతలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా నీ సమస్యను ఈజీగా పరిష్కరిస్తాడు ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే డైరెక్ట్ ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు మధ్యవర్తి ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడు, విమోచకుడు ఉన్నాడు, అపోస్తుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. తండ్రి చేత సర్వాధికారం పొందినటువంటి తన కుమారుని యేసుక్రీస్తున్నప్పుడు ఇంకా ప్రతి సమస్యలు ఈజీగా అయిపోతాయి. అప్పటికంటే ఇప్పుడు ఇంక ఈజీ. కానీ నువ్వు మొరపెట్టవే, తెల్లవారులాగానే మేడ మీదకి వెళ్ళిపోయి టీ తాగలా ఆలోచిస్తూ ఎవడు ఆదుకోడు. ఆదుకునేది దేవుడే. ఆదుకునేవాడు దేవుడు తప్ప మనుషులు కాదు, నీ చుట్టాలు కాదు, నీ బంధువులు కాదు, నీ రక్త సంబంధులు కాదు, నీ స్నేహితులు కాదు. ఒకవేళ వారు ఆదుకోవాలన్న దేవుని కృపలేనిదే వారు నీకు మేల్చి, దేవుని కృపలేనిదే ఆయన వారి ద్వారా నీకు సహాయం అవ్వదు. మొరపెట్టాల్సింది, అడగాల్సింది, కన్నీరు కార్చాల్సింది, కాలు పట్టుకోవాల్సింది మోకరించి తండ్రి అయిన దేవునికి మాత్రమే. ఆయనే నేను ఆపదలు ఆదుకునేవాడు. ఒక్కసారి నీ జీవితాన్ని మొదలు చూసుకో. ప్రారంభంలో విశ్వాసం వచ్చేటప్పుడు అప్పుడు దేవుడిని పట్ల చేసిన కార్యం మరి ఇప్పుడు ఎందుకు? నీ విశ్వాసం సనగిలితో నీ భక్తి పెదాల దగ్గర ఉండిపోతుంది తప్ప అంతరంగం అది ఎందుకు? నీ భక్తి నీ విశ్వాసం పెదాల్లో ఉండి ప్రచురవుతుంది తప్ప అంతరంగం అంది ఎందుకు దాన్ని ప్రతిష్ట? ఆపదలు ఆదుకునేది దేవుడు తప్ప మనుషులు కానే కాదు. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనంలో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నువ్వు మర్చిపోతున్నావు. ప్రారంభంలో దేవుడు చేసిన అనేకమైన ఉపకారాలు మర్చిపోతున్నావు. చిన్న సమస్య రాగానే, చిన్న ఆపద రాగానే మొదట్లో తప్పించింది ఆ దేవుడే. మళ్ళీ ఆయన పాదలే పట్టుకొని తెలియక మళ్ళీ మనుషుల చుట్టూ, అధికారం చుట్టూ, నీ కులపోల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి దేవుడా నాకు ఎప్పుడు పరిష్కరిస్తానంటే ఆయన కాళ్ళు పట్టుకునేది ఎప్పుడు? ఆయనకు మొరపెట్టింది ఎప్పుడు? 10 నిమిషాలు రోజుకి ముమ్మారు ప్రార్థన చేయలేకపోతున్నావు. కానీ నీ సమస్యని ఇరుగు పొరుగు వాళ్ళతోటి ఫోన్లో సంపాదించి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నాను. ఏమైపోయింది నీ విశ్వాసం? అందుకన్నాడు నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరువకము. 1వ వచనం నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము అన్నాడు. మీరు చేసిన మనిషిని మర్చిపోకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు. మనుషులకు దేవుడు అంటే కృతజ్ఞత ఉందా అంటే పాముకి విశ్వాసం ఉండదు. కానీ ఆ పాము పాలు త్రాగిన తర్వాత మళ్ళీ ఆ పాలు పోసినడిగే కాటేస్తుంది. ఆ దేవుడు అలా కాదు కదా. కుక్కకు కొంచెం అన్నం పెట్టినా ఆ కుక్క మళ్ళీ తోగుతుకొని వచ్చి దొంగ రాకుండా కాపలా కాదు. కానీ మనిషి మాత్రం ఏమైపోతున్నాడంటే ప్రారంభంలో దేవుడి యొక్క కృపను పొందుకుంటాడు, ప్రారంభంలో దేవుడిని గొప్ప చేస్తాడు, ప్రారంభంలో దేవుడు గొప్ప విశ్వాసం కలిగి ఉంటాడు. ఆ ఆపదలన్నీ తప్పించిన దేవుడిని గొప్ప చేస్తాడు, ఆయన గురించి ప్రకటిస్తాడు. మళ్ళీ ఆపద వచ్చినప్పుడు సన్నగిలిపోయి మనుషులు కొలు పట్టుకుంటాడు. మరి ప్రారంభంలో ఆపద వచ్చినప్పుడు దేవుడు కాపాడింది ఆ దేవుడే. మరి ఇప్పుడు కాపాడ్డా మరి ఏమైపోయింది నీ విశ్వాసం? నీ మీద కుక్కనేం కదా, తనకు విశ్వాసం ఉంది అంటే నువ్వు పాము లాంటి వాడు అనమాట. పాము పాలు పోసిన తర్వాత మళ్ళీ అడిగి కాటేసినట్టు దేవుడు మళ్ళీ నీకు మేలు చేస్తే ఆ దేవుడికే మళ్ళీ నిందిస్తున్నావు, ఆ దేవుడికే మళ్ళీ మొరపెట్టకుండా మనుషుల చుట్టూ తిరుగుతున్నావు, ఆయన ఔన్నత్యాన్ని తగ్గిస్తున్నావు. అది దైవనామానికి అవమానం కాదా? అంత ఆతృత ఎందుకు, అంత గాబరు ఎందుకు? నీ జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ నీ ఆపదొస్తే కాపాడేది దేవుడే. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 24 వచ్చింది. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 24 వచ్చింది. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని ఆలోచన చేశావు. 12 ఏళ్ళ బాప్తీసం తీసుకోలేదు, 15 ఏళ్ళ బాప్తీసం తీసుకున్నా, 20 ఏళ్ళ బాప్తీసం తీసుకున్నా. ఎప్పుడైనా నీ దేవుడు అయ్యో నా జీవితం నేను మేలు చేసేప్పుడు తలపోసుకున్నావా?
మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించడం ఆవశ్యకము అన్నాడు. దేవుడు మన పట్ల చేసిన కార్యములని తలుచుకోవాలి, కన్యలతో మోకరించి ప్రార్థన చేయాలి. ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవునికి మొరపెట్టండి, ఆయన మనకు సహాయం చేస్తాడు. అందుకే దావీదు కానీ, సమూయేలు గారు కానీ, దానియేలు గారు కానీ వీరు 7 మార్లు ప్రార్థన చేశారు. నా జీవితంలో చేసిన అనేక మేలును బట్టి నా తండ్రి, నా దేవ, నీ కుమారుని యేసుక్రీస్తున్నా మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవుడికి కృతజ్ఞత చూపిస్తూ చాలు. ఆపదలు ఆదుకునేది దేవుడు మాత్రం, మనుషులు. ఈరోజు నీ మీద ఎవరైనా లేగవచ్చు, ఎంత పెద్ద అధికారులు లేగవచ్చు, జనాలను ఇబ్బంది పెట్టవచ్చు, కానీ దేవుడు మాత్రమే ఆ వాళ్ళ ఆపద నుండి ఈ దేశాన్ని కానీ రాష్ట్రాలు కానీ నీ సమస్యగా తప్పించేది దేవుడు మాత్రమే తప్ప మనుషులు కాదు 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 అన్నట్టుకి కాదు. కాబట్టి దేవుడికి మొరపెట్టండి, దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవుడే మీకు సహాయం చేస్తాడు. నా జీవితంలో నా దేవుడు చేసిన మేళ్ళు కోకోలం లెక్కలేనటువంటి. నేను ఎల్లప్పుడూ దేవునికి, నా తండ్రి, నా దేవ, నీ కుమారుడైన యేసుక్రీస్తున్నాము, మీరు నాకు చేసిన అనేకమైన మేలును బట్టి, ఉపకారములు బట్టి, నా ప్రభువును రక్షణ యేసుక్రీస్తున్నామని మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానని చెప్తాను. మీరు చెప్పండి, దేవుడు చేసినవి మర్చిపోకండి. ఒక్కసారి వాటిని నెమరు వేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, తలంచుకోండి, తలంచుకొని ఆలోచించేయండి. అప్పుడు తప్పించిన దేవుడు ఇప్పుడు తప్పిస్తాడు. మీ విశ్వాసం సమగ్ర కాకుండా వాక్యానుసారమైన విశ్వాసం, తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా దయచేసినటువంటి అపూర్వమైన జ్ఞానం, ఆ ఆదేశాలు, ఆ ఉపదేశాలు, ఆ ఆజ్ఞలు గైకోండి. దేవునికి మహింకరంగా జీవించాలి. మీకు కష్టాలు వచ్చిన శ్రమలో తాత్కాలికం తప్ప అవి భూమి మీద మేము ఏలుబడి చేయలేము. ఎందుకంటే మీరు దేవుని కుమారులు అయి ఉన్నారు. క్రీస్తు ద్వారా దేవుని కుమారులు అయిన, దేవుని పిల్లలైన, దేవుని సంతానమైన క్రీస్తు సంఘాల సభ్యులున్నారు. సంఘానికి అధికారికుడిగా క్రీస్తు ప్రభువారు నీకు రాజుగా ఉన్నారు. నీకు చెంత ఎందుకు? నీ చెంత యావత్తు దేవుని మీద తన కుమారుడు యేసుక్రీస్తు మీద వేసి నేటి నుండి మొరపెట్టి నీకున్న ప్రతి సమస్యను, ప్రతి ఆపదను తొలగించుకో. యేసుక్రీస్తు పేరట మీ అందరికీ విన్నపం చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాకు తెలియజెప్పండి. ఆపదలో ఆదుకునే దేవుడు మాత్రమే, మనుషులు కాదని సత్యని గ్రహించాలి. లేఖనాన్ని, ఈ వీడియోని బైబిల్ చూసి మీరు వినవలసిందిగా ప్రభుత్వం. మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు శుభాకాంక్షలు.